హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, క్రాస్ ఎగ్జామినేషన్లో క్రిమినల్ కేసులో, సివిల్ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్లు చేసేటప్పుడు, చీఫ్ ఎగ్జామినేషన్లు చేసేటప్పుడు కాంట్రడిక్షన్స్ అని ఉంటాయి. ఆ కాంట్రడిక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా అడగాలి, ఏంటి అనేది, ఎప్పుడు కాంట్రడిక్షన్ వస్తాయి అనేది ఈ ఎవిడెన్స్ యాక్ట్లోను, భారతీయ సాక్ష్య అధినియంలో సెక్షన్ BSAలో సెక్షన్ 148, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 145 చెప్తున్నాయి. ఈ కాంట్రడిక్షన్స్ ఏంటంటే, సాక్షి ఇంతకుముందు పోలీసులకు చెప్పినటువంటి 161 ఆఫ్ CRPC స్టేట్మెంట్ ప్రకారం, లేదా మేజిస్ట్రేట్ ముందు చెప్పినటువంటి సెక్షన్ 164 ఆఫ్ CRPCకి చెప్పిన విషయాలకు కోర్టులో చెప్తున్న దానికి తేడాలు ఉంటే నిలదీయవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? కాంట్రడిక్షన్స్ అంటే పోలీసుల ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్స్, అలాగే మేజిస్ట్రేట్ ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్స్కి, ఈ రెండింటికి మరలా అతను కోర్టులో చెప్పే సాక్ష్యానికి తేడా ఉంటే నిలదీయవచ్చు అనేది కాంట్రడిక్షన్స్ అంటారు. వాటి గురించి ఈ సెక్షన్ 148 ఆఫ్ BSA, సెక్షన్ 145 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో కాంట్రడిక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. కాంట్రడిక్షన్స్ దీని గురించి ఇంకా ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.